నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. దేశంలో ప్రధానమంత్రి మోదీ చేసిన అభివృద్ధి, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ చేసిన పని విధానం, కార్యకర్తల నాయకుల సమిష్టి కృషితో మరోసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల పనితీరును సమీక్షించారు. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ చేసిన అభివృద్ధి, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి, అభిమానమే మూడవసారి ప్రధానమంత్రిగా మోదీని, రెండవసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ని మరొకసారి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూర్శెట్టి సంపత్, మండల కోఆర్డినేటర్ అమరగోని ప్రదీప్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ కుజ్జ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, నాయకులు కంది శంకర్, మధుసూదన్ రెడ్డి, కొమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పడాల శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి సదాచారి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గంగ చిరంజీవి, వెంకటస్వామి, చాడ అనిల్ రెడ్డి, దాసరి సాగర్ రెడ్డి, బొమ్మగాని మదిగౌడ్, భీమర లక్ష్మణ్, దొంత కరుణాకర్, జంగ శ్రీనివాస్ రెడ్డి, కాల్వల సంపత్ రెడ్డి, కొంకట లక్ష్మణ్, నీల సునీల్, పీరల రవి తదితరులు పాల్గొన్నారు. అందులో అధ్యక్షులు గారు చెప్పిన విధంగా 6 బూతులు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా చిన్న రిపోర్ట్ కూడా తయారు చేసిన చిగురుమాడి మండలంలో అన్ని గ్రామాల్లో వచ్చిన అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కానీ, నాయకులు చేసిన కృషి కూడాము, మనవి కూడాము దానిలో భాగస్వామ్యం చేసి వర్క్ చేసిన సందర్భాలు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. అది చిగురుమాడి గ్రామంలో కానీ అన్ని గ్రామాల్లో కానీ మేము చూసినాము. అంతేకాకుండా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా చిన్న రిపోర్ట్ కూడా తయారు చేసిన చిగురుమాడి మండలంలో అన్ని గ్రామాల్లో వచ్చిన మూడు ఓట్లకు గాను 371 ఓట్లు పోలైనాయి. 80.12% ఓట్లు ఈ బూత్ లో పోలైనందుకు అన్నగారికి ధన్యవాదాలు. పోలైన సందర్భంగా వచ్చేసి గుజ్జ శ్రీనివాస్ అన్న గారిని శాలతో మన్నించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంత మా చిన్న కానుకత ఈ కూటాడి పరిశీలి సార్లతో బీజేపీ అధ్యక్షులు సన్మానించవలసిందిగా కూర్చున్నా. శ్రీనివాసరావు గురించి, అదేవిధంగా ప్రదీపన్న గురించి చాలా విషయాలు పెద్దలు చెప్పారు. బీజేపీ ఎక్కడున్నది రాబాయ్ అని, లేకపోతే కొన్ని సెక్షన్లు బీజేపీని వ్యతిరేకిస్తున్న సమయంలో రామమందిర నిర్మాణం చేపట్టాలని అద్వానీ గారు రథయాత్ర చేస్తున్న సమయంలో, బాబరీ మసీదును డిమాలిషన్ చేస్తున్నటువంటి సమయంలో ఎక్కిన 11 మందిలో ముద్దసిరన్న ఒకరు. ఇలా మన పక్కకు అంటే అటువంటి ధైర్యం కానీ, అటువంటి సాహసం కానీ, అటువంటి మోటివ్ కానీ వారికి ఆ టైంలో దొరికింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేయగలిగారు. మనం కూడా దశకంలో స్టార్ట్ అయిందో ఇప్పటికి 2024 వరకు కూడా ఒకటే పార్టీగా ఉంది. ఎంత శక్తి ఉంది, దాని వెనుక ఎంతమంది మేధావులు పనిచేసారనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దాన్ని బమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీలో పనిచేసిన మనందరం కూడా గర్వంగా భారతీయ జనతా పార్టీలో సోదరులకు నమస్కారం. మోడీ గారి చరిష్మా, బండి సంజయ్ గారి పని విధానం,
అదేవిధంగా కార్యకర్తల యొక్క సమిష్టి కృషి వల్ల పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు పడ్డాయి. అదే సందర్భంలో మోడీ గారి విధానాలు నచ్చి బీజేపీ పార్టీలో సభ్యత్వం లేని బీజేపీ పార్టీ కాని పార్టీల వాళ్ళు కూడా సైలెంట్గా బీజేపీకి ఓటు టర్న్ చేయడం వల్ల అఖండమైనటువంటి మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు రెండోసారి కరీంనగర్ లోక్సభ మీద కాషాయ జెండా ఎగరవేయబోతున్నారు. రాజకీయాలను మరి తిరగరాసేటువంటి ఒక చరిత్రను మూడోసారి పునర్నిర్మించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఆ విషయంతో పాటు నిన్న మొన్న గత 4-5 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి వడగండ్లు కానీ ఈదురుగాలు కానీ వర్షాలు కానీ దానివల్ల ఈ అకాల వర్షాలకు రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. ఆధ్వర్యంలో నిన్న మొన్న చిగురుమాడు మండలంలో పలు గ్రామాలు తిరగడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా ఉందని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకోవడానికి కొరకు ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర